ఐరా బజ్జిని ముందు ఒక కథ చెప్పుకుందామా. అనగనగా ఒక అడవిలో జింక, తాబేలు, కాకి, ఎలుక అనే 4 ఫ్రెండ్స్ ఉండేవంట. అవన్నీ అన్ని విషయాల్ని షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేవంట. అనుకోకుండా వాటి లైఫ్లో ఒకరోజు ఒక సంఘటన జరిగిందంట. ఒక వేటగాని చేతికి తాబేలు చిక్కిందంట పాపం. ఆ వేటగాడు తాబేలును తీసుకుని వెళ్తున్నాడంట. తాబేలును ఎలాగైనా కాపాడాలని మిగిలిన స్నేహితులు ముగ్గురు ఆలోచించారంట. ఒక ఐడియా ఆలోచించి ఉన్నట్టుండి కాకి చాలా గట్టిగా అరవడం మొదలుపెట్టిందంట. కాకి అలా గట్టిగా అరిచినప్పుడు వేటగాడు కాకి ఎందుకు అరుస్తుంది అని కాకి వైపు చూడడం మొదలుపెట్టాడంట. అటువైపు చూస్తున్నప్పుడు అక్కడ చెంగు చెంగున ఎగురుతూ ఉన్న జింకను చూశాడంట. జింకను చూసిన వెంటనే వేటగాడు ఆతృతగా జింకను పట్టుకోవాలని తన దగ్గర చేతిలో ఉన్న తాబేలును కింద పెట్టి బాణాన్ని గురిపెట్టాడంట. తాబేలును కిందకి విడిచిపెట్టగానే ఎలుక దానికి పారిపోమని సైగ చేసిందంట. తాబేలు నెమ్మదిగా పాకుతూ అక్కడ దగ్గరలో గల కొనలోకి వెళ్ళిపోయిందంట. వేటగాడు గురి చేసి బాణాన్ని వదిలేలోపు జింక రివ్వున పారిపోయింది. ఈ విధంగా ఇద్దరు ఫ్రెండ్స్ అపాయం నుంచి బయటపడ్డారు. జింక పారిపోవడం చూసిన వేటగాడు చాలా బాధపడ్డాడు. ఎలాగైనా సరే జింకను పట్టుకోవాలని ఆలోచించి దానికోసం ఒక వల పన్నాడు. ఆహారం కోసం వెతకడానికి వచ్చిన జింక ఆ వేటగాని వలలో చిక్కుకుపోయింది. కాకి ఇలా జరగడం చూసి బాధతో వెంటనే ఎలుకకు, తాబేలుకు కబురు పంపింది. వెంటనే ఎలుక తన పదునైన పళ్ళతో వలను కొరకడం మొదలుపెట్టిందంట. తాబేలు వేటగాడు అటువైపు రాకుండా గమనిస్తూ ఉందంట. తక్కువ సమయంలోనే ఎలుక వలను మొత్తం కొరికేసి జింకను బయటికి వదిలేసిందంట. ఆ తరువాత ఆ 4 స్నేహితులు ఆ ప్రదేశాన్ని వదిలి ఆనందంగా వెళ్ళిపోయాయి. ఈ స్టోరీ మోరల్ ఏంటో తెలుసా? ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులు. నీ ఫ్రెండ్స్కి నువ్వు హెల్ప్ చేస్తావా? గుడ్ గర్ల్.